ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో తాజాగా జరిగిన కీలక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో ఈ విక్టరీని అందుకుంది. అయితే ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వైభవ్ సూర్యవంశీతో పాటు మరొక ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధశతకంతో చెలరేగాడు. అయితే ఐపీఎల్లో వైభవ్కి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అలాగే ఐపీఎల్ హిస్టరీలో భారత్ తరపున అత్యంత వేగంగా 35 బంచుల్లో సెంచరీ చేసిన క్రికెటర్గాను వైభవ్ రికార్డుకు ఎక్కడం విశేషం. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ మాజీ క్రికెటర్లు వైభవ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ టెండూల్కర్, యూసఫ్ పఠాన్ సహా పలువురు అతన్ని ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ తన తొలి సెంచరీపై వైభవ్ స్పందించాడు. తాను సెంచరీ కొట్టడానికి గల రీజన్ని వివరించాడు. ఇది నాకెంతో స్పెషల్ అనుభూతి. ఐపీఎల్లో ఇది నా తొలి శతకం, అలాగే ఇది నా 3వ ఇన్నింగ్స్. టోర్నమెంట్కు ముందు చేసిన కఠినమైన ప్రాక్టీసే ఇప్పుడు కనిపిస్తున్న ఫలితం. నేను కేవలం బంతిని చూస్తాను, బాదుతాను అంతే. జైస్వాల్తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంటుంది. అతను నాకేం చేయాలో చెప్తాడు. ఐపీఎల్లో శతకం చేయడం నా కల. ఆ కల ఈరోజు నిజమైంది. నాకు ఎలాంటి భయం లేదు, ఎక్కువగా ఆలోచించను, కేవలం పూర్తిగా ఆటపై దృష్టి పెడతానని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.